హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు నేను వండే వంట ఏంటంటే అండి, కోడిగుడ్లు పచ్చిరొయ్యలు పులుసు పెడుతున్నాను. ఇవన్నీ 3 కోడిగుడ్లు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిరొయ్యలు, అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు పచ్చిపుచ్చిగా దంచుకున్నాను. తర్వాత నిమ్మకాయ సైజు చింతపండు, ఉప్పు, కారం వేస్తాను. నూనె వేసానండి. ఇప్పుడు కోడిగుడ్లు వేస్తున్నాను. కోడిగుడ్లు కొంచెం దోరగా వేయించుకోవాలి. చిటికి పసుపు వేస్తున్నాను. కోడిగుడ్లు వేసుకొని పక్క తీసేస్తాను. ఇప్పుడు పచ్చిరొయ్యలు వేస్తాను. నూనెలో మగ్గితే పచ్చిరొయ్యలు బాగుంటాయి. పచ్చిమిరకాయలు వేస్తున్నాను. పచ్చివాసన పోతానికి అల్లం, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ దంచింది వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అవి మగ్గినాయి కదా, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. పులుసు కదా, ఇంక ఇందులో వంకాయ కానీ టమాటా కానీ ఏమి వేస్తలేదు. అందుకని పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల కోసం మళ్ళీ మగ్గాక చీకుంటాను. అదిగోండి అలా మగ్గినాయి ఉల్లిపాయ ముక్కలు. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కారం కోడిగుడ్లు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కారం కోడిగుడ్లు బాగా కలిపాను కదా, నీళ్ళు వేయలేదు. నీళ్ళు వేసి చింతపండు పులుసు అయితే తీపి వస్తుంది. ఇప్పుడు ఓన్లీ చింతపండు పులుసు వేస్తున్నాను. ఇంకా చింతపండు పులుసు, ఇంకా నీళ్ళే మెయిన్. ఇంకా పులుస్తూనే దగ్గర కొడుకునిస్తాను. మళ్ళీ కొంచెం ఎప్పటికే మళ్ళీ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. కోడిగుడ్డు పచ్చిరొయ్యలు. ఇందులో కొత్తిమీర లేదు, ఏమీ లేదు, కరివేపాకు వేసాను అంతే. కూర నేను వండిన కూర మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దండి. ఉంటానండి. బాయ్. మీ అందరికీ బాయ్.